అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు ప్రస్తుతానికి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. బికాజ్ ఆఫ్ ద ఈవో బిహేవియర్ అంటున్నారు. ఈ ఆలయ ఈవో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, అన్య మతస్థులకు దన్నుగా నిలబడుతూ ఉన్నారని చెప్పేసి పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని అభియోగాలన్నీ కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాను. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈవో పైన ఉంది అనేది మాత్రం స్పష్టంగా చెప్తూ ఉన్నాను. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమేం చేస్తున్నారంటే అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎలాంటి భూపట్టా భూ రికార్డు లేదని బహిరంగంగా చెప్తూ ఆలయం అన్యాక్రాంతమయ్యే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా అక్కడ ఆలయానికి ఒకవేళ అలాంటి పట్టాలు లేకపోతే పట్టాలు ఎలా రప్పించుకోవాలి ప్రభుత్వం ద్వారా అనే చర్యలు చేపట్టాలి, కానీ ఈ ఆలయానికి ఎలాంటి పట్టాలు లేవని చెప్తే అది అన్యాక్రాంతం కాదా ఈజీగా. ఇక అలాగే ఆలయం మనది కాదు అంటూ బహిరంగంగా ప్రచారం కూడా చేస్తున్నారంట. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ జాతర ఉత్సవాల్లో ఈ తినుబండరాలు, బొమ్మలు, గాజులు తదితర ఒక 120 పైగా స్టాల్స్ వీటిని కేటాయించడంలో హిందువులు రాకుండా జాగ్రత్త పడుతున్నారంట. హిందూయేతరులకే అవకాశం కల్పిస్తున్నారంట. ఒక 5-10 షాపులకు మాత్రమే హిందువులకు అవకాశం కల్పిస్తున్నారు. జాతర సందర్భంగా హిందువులు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాల్స్ను తీసేయాలని కూడా ఈవో గారు బెదిరిస్తున్నారట. కేవలం అన్యమతస్థుల స్టాల్స్కు స్థలం లేదనే ఉద్దేశంతోనే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారట. వాస్తవాలు తెలియాల్సి ఉంది. హిందూయేతరులకు అంటే అన్యమతస్థులకు జాతర స్టాల్స్ ఇవ్వడం ద్వారా భారీగా డబ్బు దండుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. జాతరలో వేసేటటువంటి స్టాల్స్కు దేవాలయం నుంచి విద్యుత్ ఇచ్చి విద్యుత్ దుర్వినియోగం చేసి బిల్లులు దేవాలయం నుండే చెల్లిస్తున్నారంట. ఆలయ ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన హిందూయేతరులకు ఈ యొక్క ఏవైతే పర్మనెంట్గా షాపులు నడుపుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారట. అన్యమతస్థుల షాపులు ఖాళీ చేయాలని చెప్పి నామమాత్రంగా నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తూ నెల వారి నుంచి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ఆదివారం అన్నదానం పేరుతో పెద్ద ఎత్తున స్కాములకు పాల్పడుతూ ఉన్నారు. అన్నదానం వద్ద పేటీఎం, ఫోన్పే స్కానర్లు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. అంటే దేవాదాయ శాఖకు ఆ డబ్బులు రాకుండా అక్రమంగా సొంత ఖాతాల్లోకి తరలిస్తున్నారంట. ఈ వారం మీదే అన్నదానం అంటూ ఒకే రోజు 100 మంది భక్తులకు అబద్ధం చెప్తూ మోసం చేస్తున్నారంట. ఆలయ భూముల రికార్డులను సక్రమంగా నిర్వహణ చేయకుండా, రైతులకు వేలం పాటను ప్రతి సంవత్సరం సక్రమంగా వేయకుండా ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారు. ఇక ఆలయం వద్ద అనుమతులు లేకుండా సినిమా షూటింగులు, షార్ట్ ఫిల్ములు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ కూడా వీటికి పర్మిషన్స్ ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. భక్తులు పవిత్రంగా భావించేటటువంటి ఆలయ పుష్కరిణి నిర్వహణ పట్టించుకోకుండా మీరు చూడొచ్చు, దాని మీద ఒక వార్త కూడా వచ్చింది. ఆ నీరు మురికిగా పనికి రాకుండా మార్చేశారు. పుష్కరిణి కూడా సరిగ్గా చూసుకోవట్లే. ఆలయ పరిసరాల్లో కుట్రపూరితంగా సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా చేశారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఆలయ కేంద్రంగా? ఆలయం వద్ద రిపేర్లు, విద్యుత్ పనులు, దేవుడికి అలంకరణ పనులు ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు అంటే హిందువులకు కాదు, హిందూయేతరులకు ఇస్తున్నారు. దౌర్భాగ్యం కదా. జాతర కోసం భక్తులు వేసినటువంటి స్టాల్స్ విషయంలో గుడి ధర్మకర్తలకు భక్తులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో కలుగజేసుకొని ఆలయ ఈవో ప్రత్యేక చొరవ తీసుకొని గుడి మూసివేసి తాను తన సిబ్బందితో కలిసి ధర్మకర్త పద్మనాభం గారితో పాటుగా గుడి బయట ఈవో గారు ధర్నా చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించారు. ఆలయ ట్రస్టీ అని చెప్పుకుంటూ పద్మనాభం గారు ఇటు గుడి అటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పదవికి న్యాయం చేయడం లేదు అనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొంతమంది. గుడి అభివృద్ధి చెందితే సిబ్బంది పెరుగుతారని, సిబ్బంది పెరిగితే తమకు ఇబ్బందులు అవుతాయని ఆలయ ధర్మకర్తతో కలిసి కావాలనే ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఆలయానికి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇచ్చేటటువంటి ఆవుల రికార్డులను కూడా సక్రమంగా నిర్వహించకుండా ఆవుల చోరీకి సహకరిస్తూ ఆవులే లేకుండా చేశారు. ఇవి మన దగ్గర ఈ ఈవో పైన ఉన్నటువంటి అభియోగాల లిస్టు. అలాగే కొన్ని పత్రికలు వేసినటువంటి కథనాల్ని కూడా చూడొచ్చు 1 by 1. హిందూ ధర్మంపై ఇన్ని కుట్రలా అంటూ హిందూ యాక్టివిస్ట్ సుబ్బలక్ష్మి గారు చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించి ఇదే ఆలయంలో. అలాగే శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి ఆలయాల వద్ద రాజకీయాలు చేయొద్దు, సెక్యులరిజం పేరుతో అనంతగిరి పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది, మా ఆలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదు, హిందూ సంఘాల హెచ్చరిక. అలాగే అనంతగిరిలో పుష్కరిణికి తాళం, ఇది కూడా మీరు ఒక వార్తగా చూడొచ్చు. అనంతగిరి జాతరలో దుకాణాల ఏర్పాటుకు ఆహ్వానం. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు కార్తీక మాస జాతర. లక్షల్లో జాతరకు భక్తులు హాజరు, వ్యాపారులు వినియోగించుకోవాలి అంటూ ఒక పిలుపును కూడా ఇక్కడ ఒక వార్తగా చూడొచ్చు. చివరగా మీరు ఈవో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అబ్జెక్షన్ చేస్తున్నారో హిందువులు, హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు, జర్నలిస్టు వాళ్ళకి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు అనేది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది. అది మీరు
ఇప్పుడు చూసే ప్రయత్నం చేయండి. మన జాతరలో జరుగుతుంది కాబట్టి మన జాతరలో వాడు వ్యాపారం చేస్తుంది కాబట్టి మనం తై బజార్ కింద 100, 200, 500 అంతకంటే ఎక్కువ వసూలు చేయం. అంతకంటే ఎక్కువ ఏమో మేము పర్మిషన్ కూడా ఇవ్వం. మీరు ఏం చేసుకోండి, మీరు ఏంటని మేము ఎక్కడ ఇవ్వం, మేము చెయ్యం. వాళ్ళే వచ్చారు వేసుకుంటే అలవాటు ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఇక్కడ వేసుకుంటున్నారట, కొద్ది రోజుల తర్వాత అక్కడికి పోయిందట. ఎవరి పర్మిషన్ కానీ వాళ్ళకి ఇక జాతర అనే వరకు అది ఏమంటారు అనేది దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఏదైతే పార్కింగ్ స్థలం ఉంది కదా, ఆ పార్కింగ్ స్థలము మన టెంపుల్దా లేకపోతే కాదా? అది మనమే వాడుకుంటున్నాం. టెంపుల్ మనదే కాదా? అయితే లేదు, మాకు కాయిదాలు లేవు. ఒకటి వాడుకోవడం మనమే వాడుకుంటాం. పార్కింగ్ స్థలం టెంపుల్ కాదు, మీరు చెప్తే రాసుకుంటాం. ఎందుకంటే ఏది అఫీషియల్ ప్లేస్ వాళ్ళు అట్లా డిసైడ్ చేస్తారు. అట్లా ఈ టెంపుల్ మనది కాదు. వాళ్ళు ఏమంటారు అంటే ఈ టెంపుల్ మనది కాదు. మనం పెట్టే ప్రతి లెటర్లో వాళ్ళు సార్ మీరు అట్లా అనుకుంటా పోతే మనది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్లేస్ కూడా మనది కాదంటారు. వాస్తవాలు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి వాస్తవాలు మనం రాసుకున్నాం. పబ్లిక్ కూడా చెప్తాము. పబ్లిక్ వచ్చి అడుగుతారు ఇది మన టెంపుల్ కానప్పుడు మరి మనం ఎందుకు రావడము, ఉండిలో డబ్బులు ఎందుకు వేయడము, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వడము? ఫారెస్ట్ అనంతగిరి మనది సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయనికపోయినా ఇప్పుడు చిన్నగా మనం ఏదన్నా లాస్ట్ టైం మీరు కూడా చూసి ఉంటారు, కొబ్బరికాయల షెడ్ చేయడానికి పోతే గుల్లగొట్టి అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మాది ఇస్తానమాట. దానికోసమనే మేము దగ్గర 2009 నుంచి 10 నుంచి మాకు ఒక 30-35 ఎకరాలు దేవాలయం పేరు మీదకి, అక్కడ ఫారెస్ట్ దాన్ని ఉండని, బిల్ల దాఖలు ఉండని, గవర్నమెంట్ ఏదైనా ఉండని మాకు ఒక టెంపుల్ పేరు మీదకి ఇచ్చేస్తే మనం మన పరిధిని డిసైడ్ చేసుకుంటాం అనేది రాస్తున్నాం. 9 నుంచి రాస్తున్నాం. నేను వచ్చినాక ఒక 20 సార్లు నిఖిల మేడం కలెక్టర్ ఉన్నప్పుడు, నారాయణ రెడ్డి సార్ ఉన్నప్పుడు రెగ్యులర్ ఈసారి వచ్చినప్పుడు 2 సార్లు కలిసాం సార్. ల్యాండ్ కొంచెం మాకు కనీసం ఇప్పుడు ఉన్న ప్రీమిసెస్ మేము ఒక 13 ఎకరాల దాకా వాడుతున్నాం. మెట్ల కాడికి వెళ్ళి అంత 13 ఎకరాలు వచ్చినాం. మిగతా ఒక 18 ఎకరాలు మాకు చుట్టూన్న హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఇప్పుడు పార్కింగ్ దగ్గర పెడతాం. అవతల పక్క పార్కింగ్ ప్లేస్ ఉందా, అది వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. నేను వచ్చిన కొత్తలు ఎవరు హాస్పిటల్ అది మా స్థలం, మీరు పెట్టద్దు. వాళ్ళను రిక్వెస్ట్గానో ఏదో చేసుకుంటున్నాడు. ఇదే నడిపిస్తున్నాం మేము ఎంతసేపు ఉన్నా ఈ రిక్వెస్ట్ చేసుకుంటా చేసుకుంటాం. ఇక అది మా పరిధి కాదు కదా, అది నా పరిధి, మా పరిధి కాదు కదా. 2 ఎకరాలు మదర్సా వాడు తీసుకున్నాడు. ఆ పక్కన ముస్లిమ్స్ మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాం. మొన్న 20 రోజుల కింద కూడా ఇప్పుడు కలిసి సార్ మా ల్యాండ్ సార్ ఎంఆర్ఓ చెప్తాను.